నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుత ఏపీ రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ అదుసుమల్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ నిన్న వైఎస్ సునీత గారు ఒక ప్రముఖ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇస్తూ అంటే వివేకానంద రెడ్డి గారి హత్య ఎలా జరిగింది? అంటే మెయిన్ ఎవరైతే ఉన్నారో అవినాష్ రెడ్డి గురించి చెప్పడం జరిగింది. అంటే జగన్ గారు నేను అవినాష్ రెడ్డే కదా మెయిన్ ముద్దాయి అంటే అతని గురించి మనం మాట్లాడితే బీజేపీకి వెళ్ళిపోయే అవకాశం ఉంది అంటూ జగన్ గారే చెప్పడం జరిగిందంటూ ఒక వ్యాఖ్యానం చేసింది సార్. దీని గురించి మీరు ఏమంటారు సార్? ఏమనేది మనందరికి తెలియదే ఉందండి. ఇప్పుడు చాలామంది తెలిసినా కానీ తెలియనట్టు నటిస్తున్నారు. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారిని వేసేసి పైకి పంపించాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? మీకు నాకు ఉంటుందా? లేదా చంద్రబాబు గారికి ఉంటుందా? వాళ్ళకి ఏంటి పని? ఆ ఇంట్లోకి ఎవరు వెళ్తాడు? వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళే కోసేసుకున్నారు. అర్థమైంది మీకు? పైగా వాళ్ళు అంటున్నారు మా ఇంట్లో కూడా మేము కోసుకుంటే మీకు ఎందుకు అంటున్నారు వాళ్ళు. పైగా థర్డ్ సీట్లో ఉన్నాడు అవినాష్ రెడ్డి. అక్కడ వాళ్ళకు రక్తం మరకలు అయితే తుడిచేస్తుంటే చిన్న చూసి అమాయకంగా చూస్తూ ఉండిపోవడం చెప్తున్నాడు వాళ్ళ మామ. వీళ్ళు ఎలాంటి బ్యాచ్ అండి? ఇలాంటి వాళ్ళ చేతిలో ఆంధ్రప్రదేశ్ ఉందంటే వాళ్ళు ఏమనిపోవాలి మనం? మీకు కోండు కోస్తే మీకు అనిపించదు పెద్ద, సరే కోసి తినడానికి మనమే తింటాం కదా కానీ మనిషిని కోసేస్తే బాధ వస్తుందా లేదా? వాళ్ళకి రెండు కోళ్ళే, కోడిని కోసిన ఒకటి మనిషిని కోసిన ఒకటి రెండు ఒకలాగా ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు అలాగే మాట్లాడుతున్నారు సింపుల్గానే. పాపం ఈ అమ్మాయి న్యాయం జరగాలని ఫైట్ చేస్తుంది. ఎంత అమాయకురాలంటే ఎవరైతే ఇవన్నీ చేయించారో వాళ్ళతోటే మంచి చెడ్డ మాట్లాడుతూ ఉండేది పాపం. తర్వాత తెలిసింది మీరు చెప్పినట్టుగా అవినాష్ రెడ్డి బీజేపీలో పోతాడు, 11 కేసులు ఉన్నాయి, 12వ కేసు అవుద్ది నాకేమవుద్ది అన్నట్టుగా మాట్లాడేయడానికి. అసలు గుమ్మడికి వెళ్దామంటే భుజాలు ఎందుకు తడుకోవాలి? అప్పుడు దాకా వీళ్ళకి అనుమానం రాలేదు. అమ్మని అమ్మ ఇది తేడాగా అందరూ వెళ్ళి చేయించినట్టున్నారని అప్పుడు అనుమానం వచ్చిందంట. ఛానల్ తర్వాత ముందు అనుమానం రాలేదు వాళ్ళకి. ఏమైనా వివేకానంద రెడ్డి గారి ఆత్మ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి ఘోరంగా ఇంటికి వెళ్ళిపోయేదాకా, అవినాష్ రెడ్డి అరెస్ట్ అయ్యేదాకా వీళ్ళ చుట్టూ తిరుగుతుందండి. ఏ తలుపు సాడినో దాక్కుని చూస్తూ ఉంటాడు. ఇలాగా మీకు సడన్గా ఈ దెయ్యాలను గట్ట చూసి ఇది ఉంటుంది కదా, మిషన్ పట్టుకొస్తే తెలుస్తుంది వాళ్ళకి రెడ్ లైట్ గరక్కమని వెలుగుతూ ఉంటుంది. వాళ్ళ ఇంటికాడ తిప్పుతున్నారు అనుకోండి, అది మిషన్ చూపిస్తారు కదా సినిమాలో గట్టనే. ఆ మిషన్ పట్టుకెళ్తే దెయ్యం అక్కడ బ్రక్ బ్రక్ మన సౌండ్ వస్తుంది. అలాగే తాడేపల్లి ప్యాలెస్కి అక్కడెక్కడ జగన్ చుట్టూ తిప్పుతున్నారు, అతను పక్కనే ఉంటాడు. ఇలా చూడగానే తెలిసిపోద్ది. ఏమన్నా మంచి మాంత్రికుడిని తీసుకొస్తే ఉంటుంది అక్కడ, వదలడైనా. ఎందుకంటే ఆ అమ్మాయి కూడా 80% న్యాయం జరిగేదాకా చాలా అన్యాయం జరిగింది. నిజంగా వాళ్ళు చూసి చాలా ఇన్నోసెంట్లా ఉన్నారు. అవును సార్, మొగుడు పిల్లలు ఇద్దరు కూడా చాలా ఇన్నోసెంట్. వాళ్ళు ఎడ్యుకేటెడ్ కదా, అంటే ఆ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఎంతో కొంత క్రూరత్వం ఉంటుంది. కానీ వీళ్ళకి లేదు, అలాగా కనిపిస్తలేదు చూస్తుంటే. అలాంటి వాళ్ళ మీద కూడా నేరం నెట్టేసే ప్రయత్నం అయితే చేశారు. వాళ్ళు దేనికైనా తెగించిన వాళ్ళు అండి, బరి తెగించి ఆవరిస్తారు వాళ్ళు. పచ్చి అబద్ధాలు ఏమాత్రం తడబాటు లేకుండా మాట్లాడతాడు అతను జగన్మోహన్ రెడ్డి. పైకి చూడటానికి ఏ మేరకు నిర్రోళ్ళగా మాట్లాడతాడో ఆ గదిలోకి వెళ్ళి చూడండి ఎలా ఉంటుందో తెలుస్తుంది మీకు. ఇలాంటి పరిస్థితుల్లో ఏమైనా ఒక ఛానల్లో మంచి బాగా పోస్ట్ మార్టం బాగా చేశారు, శుభ్రంగా మంచి చాలా క్లారిటీ వచ్చింది జనాలు. అవునవును. ఇది చాలామందికి ఈ మధ్యకాలంలో ఈ కేసు దర్యాప్తు, అరెస్టులు, దస్తగిరి స్టేట్మెంట్లు, తర్వాత వాంగ్మూలం ఎన్నాటితో అది ఏం జరిగిందో అందరికీ అర్థమైపోయింది. వివేకం సినిమాతో మొత్తం బొమ్మ అందరికీ అర్థమైంది. కానీ ఇప్పుడు అవినాష్ రెడ్డి అరెస్టు లేకపోతే అవినాష్ రెడ్డి మీద నేరం అతను ఓడించడం అంటే కడపకు సంబంధించిన విషయం. కానీ జగన్ ఇన్వాల్వ్మెంటు, జగన్ ఇలాంటి దాన్ని సమర్థిస్తున్నాడంటే ఇది రాష్ట్రానికి సంబంధించిన విషయం. ఇలాంటి వాళ్ళ చేతిలో రాష్ట్రం ఉండటం అనేటువంటి మన దౌర్భాగ్యం. ఇది ఇమీడియట్గా జనం ఆలోచించి ఇతను చేసిన అన్ని అవకతవకలతో పాటు ఇప్పుడు పాయసం వండుకున్నప్పుడు జీడిపప్పు కిస్మిస్ వేసినట్టు బాదం పప్పు కూడా వేసినట్టు ఇది కూడా అతను ఓడడానికి కారణం అవుద్ది. ఇప్పుడు ఓడించాల. రేపు పులివెందులో జగన్ గెలిచినా, కడపలో అవినాష్ రెడ్డి గెలిచినా మనం అనుమానించాల్సింది, దూరంగా పెట్టాల్సింది కడప ప్రజల్ని, ఆయా ప్రాంతాలు వీళ్ళకి ఓట్లేసిన ప్రజల్ని. వాళ్ళ ఆత్మగౌరవం, వాళ్ళ గౌరవాన్ని నిలుపుకోవాలంటే వీళ్ళు ఓడించాలి. మాకు మానవత్వం ఉంది, దుర్మార్గాన్ని మేము సహించం, చంపినా కానీ ఇంత క్రూరంగా చంపుతాడా దుర్మార్గం అని వాళ్ళ భావన కనిపించాలంటే వాళ్ళిద్దరిని ఓడించాలి. ఇంతకు మించిన లిట్మస్ టెస్ట్ లేదు. పులివెందుల్లో జగన్ గెలిచాడంటే పులివెందుల ప్రజలని మనం ఈ మ్యాప్లోంచి మనం పక్క పెట్టేసుకోవచ్చు. వాళ్ళు కన్సిడర్ చేయకూడదు. ఇంకా ఎవడన్నా పులివెందులు అన్నాడు అలవా అని చెప్పచ్చు. అర్థమైందా మీకు? అవునవును. ఎందుకంటే వాళ్ళు 100% అతను వ్యతిరేకంగా ఓటేసి ఓడించాలి. ఇంతకన్నా అవకాశం ఏముంది? కోర్టులు, జడ్జిమెంట్లు, నాట్ బిఫోర్ మీ, తీర్పులు, వాయిదాలు ఇలా ఉన్నప్పుడు నీకు జడ్జిమెంట్లు వస్తాయి, ఇలా న్యాయం జరుగుద్దని నేను నమ్మకం ఉంది. ప్రజలు జడ్జిమెంట్ కావాలి. ఇప్పుడు అర్జెంటుగా ప్రజలు నీకు కళ్ళ ముందు అన్నీ ఉన్నాయి. సిబిఐ దర్యాప్తు చేసింది, కోర్టులు తీర్పు ఇవ్వట్లేదు కదా, సిబిఐ దర్యాప్తు ఉంది కదా. ఇంచు టు ఇంచు
గూగుల్ టేక్అవుట్ ద్వారా ఎవరెవరితో మాట్లాడారు అంత పొర రహస్యాలు ఏంటి, తెల్లవారుజాము ఫోన్లు ఏంటి, దీని వెనకాల ఎవడన్నాడు స్పష్టంగా తెలిసిపోతుంది, చెప్పగలదు. ఇప్పుడు మీరు తీర్పు ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కోర్టు ఎలాగే ఇస్తుంది, ఎప్పుడొకప్పుడు ఇస్తుంది, కానీ నువ్వు ఈ లోపల ఇవ్వు. వాళ్ళకి పదవి ఉంటే నీ మడుగులో ఉన్న మొసళ్ళాటోళ్ళు ఎప్పుడైతే ఈ పదవిలోంచి దింపేసే వాళ్ళకి సీన్ సితారా బొంబాయి వెళ్ళిపోతారు. అయితే సునీత గారు అంటే నాకు ఫస్ట్ నుంచి బాగా క్లోజ్గా ఉన్నది వైఎస్ భారతి గారే. ఎలాంటి కష్టాలు ఉన్నా నేను తనతోనే చెప్పుకునేవాడిని. అలాంటి భారతి గారు కూడా నన్ను మోసం చేశారంటూ కూడా చెప్పడం జరిగింది. ఏమండి బాగా నమ్మితేనే మోసం చేస్తారు, నమ్మను ఎవడ మోసం చేయగలడు. ఇప్పుడు నిన్ను ఎవడన్నా మోసం చేయాలనుకో, ఓ 10 రూపాయలకి ఎంత పాడేసి నీ బ్యాగ్ ఎత్తుకుపోదామని చూసాడు అనుకోడు, నువ్వు పెద్ద ముద్ర టెంక్ అయితే ఆ 10 రూపాయలు అయితే నీదైతే తీసుకోవా, నాకు వద్దన్నావు అనుకో, నువ్వు వాడు నేను మోసం చేయగలడా? నీ బ్యాగ్ వదిలేసే తీసుకుంటే ఇది అట్టుపోతాడు. లేకపోతే నీతో రైల్లో ప్రయాణం చేస్తూ ఉంటాడు అక్కడ, లేకపోతే రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తూ ఉంటావు, చాలాసేపు వెయిట్ చేస్తారు. మీ సామాన్లు ఉంటాయి, వాడు ముందు వెళ్ళినప్పుడు నిన్ను సామాన్లు చూడమని పాస్కెళ్ళి వస్తాడు, మొత్తం నీకు కూల్ డ్రింక్ కూడా తెచ్చి పెడతాడు. ఆడ అన్లోడింగ్ చేసేస్తాడు కదా, మళ్ళీ లోడింగ్ చేస్తాను 2 కూల్ డ్రింక్ బాటిల్ తెచ్చి ఒకటి నీకు ఇచ్చి ఒకటి తీసుకుని కూర్చుంటాడు. ఇది ఏదో బాగానే ఉందిరా బాబు అనుకుంటావు. తర్వాత నువ్వేం చేస్తావు, నీ బ్యాగ్లో గేగలు ఆడికి అప్పచెప్పి నువ్వు వెళ్తావు, అవి ఎట్టుపోతాడు. నెమ్మదిగా అక్కడ మోసం నువ్వు నమ్మెళ్ళు, నువ్వు నమ్మలేదనుకో, నువ్వు వెళ్తే ఈ బ్యాగులు కూడా పట్టుకెళ్ళావు అనుకో, నీ దగ్గర నుంచి ఎలా పట్టుకెళ్ళగలడు వాడు? నమ్మకుండా నువ్వు వెళ్తే అడిచిన కూల్ డ్రింక్ తాగేసి కూడా నీ బ్యాగ్ నువ్వే వీడ్చుకెళ్ళావు అనుకో కూడా, అని నమ్మలేదనుకో నిన్ను మోసం చేయలేడు కదా. కాబట్టి బాగా నమ్మితేనే మోసం చేస్తారు, చేయగలరు. అక్కడ మోసపోయారు. ఇక్కడ రాజకీయం, క్రూర రాజకీయంలో బుద్ధి పైశాచికత్వం ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటివన్నీ లెక్కలేదు, వాళ్ళకి ఏమైనా చేసేస్తారు. అంటే వైఎస్ కుటుంబంలో ఎప్పుడు మేల్ డామినేషన్ ఉంటుంది, కానీ మొదటిసారి ఫిమేల్ డామినేషన్ వచ్చిందని కూడా చెప్పడం జరిగింది సార్. దాని గురించి ఏమంటారు? అంటే అర్థం అర్థమైతే అలా ఉంటుంది. అంతే అంటారు. సరే, అది ఇంకొకటి అంటే భారతి గారి గురించే, అంటే ఎవరిని ఏమన్నా సరే ఊరుకుంటారు, కానీ భారతి గారిని ఏమన్నా అంటే మాత్రం జగన్ గారు ఒక్క నిమిషం కూడా ఊరుకో. నేను ఊరుకోను, బాగోదు. అందుకే ఆడవాళ్ళు కూడా మనకి తప్పు, ఆడవాళ్ళు కించపరచకూడదు. కడపలో గెలిపేవారు ఎవరిదంటారు? డెఫినెట్గా నేను షర్మిల గారు గెలవాలని కోరుకుంటున్నానండి, అవినాష్ మీద. అలాగే పులివెందులో బీటెక్ రావు గారు గెలవాలి. ఎందుకంటే వాళ్ళిద్దరు గెలిస్తే ప్రజాస్వామ్యం బతుకున్నట్టు, వీళ్ళ ఆగడాలు కొనసాగినట్టు, ప్రజల్లో మార్పు వచ్చినట్టు, వాళ్ళని గౌరవించవచ్చు. సరే, అయితే ఒకవేళ కడపలో మళ్ళీ అవినాష్ రెడ్డి గారు గెలిస్తే పరిస్థితి ఏంటంటారు? అప్పుడు మొత్తం కేసు అంతా రివర్స్ అయ్యే అవకాశం. కేసు ఎందుకు రివర్స్ అవుద్ది? ఈసారి ఇంకా గట్టిగా మీకు 5 సంవత్సరాలు ఆల్రెడీ అయింది, ఇంకా 5 సంవత్సరాలు తేల్చలేదు, ఇంకొక 5 సంవత్సరాలు ఎక్స్ట్రా. నీకు జగన్ గారి కేసులు మళ్ళీ మొదటికి వచ్చినాయి కదా, అలాగే ఇది కూడా మొదటి డిలే చేస్తారు. ఎంపీ కాబట్టి ప్రోటోకాల్స్ ఉంటాయి, అలాంటి కొద్దిగా రక్షణ ఉంటుంది. కానీ గవర్నమెంట్ మారిపోతే ఆడ ఎవడ కాపాడలేదు. ఒకవేళ బీజేపీలోకి వెళ్ళిపోతే పరిస్థితి అప్పుడు ఎందులోకి వెళ్ళే పని జరగదండి, కష్టం అంటారు. ఇష్టమే. ఎందుకంటే వీళ్ళు చేసిన నేరాలు జగన్ అక్రమాస్తుల కేసులు పక్కనట్టండి, ఈ అవినాష్ రెడ్డి మర్డర్ కేసు పక్కనట్టండి, వీళ్ళు 5 ఏళ్ళలో చేసినవి ఉన్నాయి కదా, వీటిలోంచి వాళ్ళు 2 జన్మలు పడుతుంది బయట రావడానికి. కేసీఆర్ పరిస్థితి జగన్ వచ్చే అవకాశం. కేసీఆర్ దేవుంది నథింగ్, వాళ్ళు మామూలుగా చేసారా, ఇతను ఆదర్శంగా తీసుకున్నారు, కాకా చెప్పినట్టు చేద్దాం అనుకున్నారు, ఇంకా కొంచెం ఎక్కువ చేశారు. వాళ్ళు 2 జన్మలు పడుతుంది వాళ్ళకి ఆ కేసులు శిక్ష పూర్తి అవ్వాలంటే. మీరు బయట చూడరండి, వాళ్ళని రిమాండ్లోనే ఉంటారు వాళ్ళు. ఓ కేసీఆర్కి ఇంకో కేసు, ఓ కేసీఆర్కి ఇంకో కేసు, అంతగానే ఉన్నాయి సార్. అసలు అన్ని కేసులే కదా, అసలు ప్రతి నిర్ణయం తప్పుడు నిర్ణయమే కదా. ఇసుక బోడం దోపిడీ ఉందా, అందులోంచి కనీసం 20 ఏళ్ళు పడుతుంది శిక్ష. అన్ని కేసులు ఉన్నాయి, 1-2 ఏమీ లేని దానికి చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు పెట్టారంటే వీళ్ళు కనీసం 2 జన్మలు ఉండాలి జైల్లో. సో చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.